అందరికీ నమస్కారం అండి. ఇది నేను దేవుడి మందిరంలో అరేంజ్ చేసుకునే లక్ష్మీ కుబేర కుంచ. ఇది నేను లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలోనే అరేంజ్ చేసుకున్నాను. దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చో ఏంటో అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఈ కుబేర కుంచె అనేది నేను వెండిలో కొనుక్కున్నాను. మీరు ఇత్తడిలో రాగిలో కూడా దొరుకుతుంది. దీని మీద శంకు చక్ర నామాలు ఉంటాయి. ఇవి ఉంటేనే దాన్ని కుబేర కుంచె అంటారు. అట్లాగే దాని కింద సపోర్టింగ్ ప్లేట్ కింద ఉత్తిగా పెట్టకూడదు. ఆ ప్లేట్లో కూడా అరేంజ్ చేసుకోవడానికి కాయిన్స్ కావాలి. 10 రూపాయల కాయిన్లు పెట్టాలి. పెట్టి దాని మీద కుంచెని ఏర్పరచాలి. ఇప్పుడు దాంట్లోకి వెయ్యడానికి మనకి బియ్యం కావాలి, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, జవ్వాదు, మంగళ ద్రవ్యాలన్నీ కావాలి, సుగంధ ద్రవ్యాలు. అలాగే పచ్చకర్పూరం కూడా కావాలి. పచ్చకర్పూరము, గంధము అండ్ జవ్వాదు కలిపి నామాలకు పెట్టి కుంకుమ పెట్టుకోవాలి. అట్లాగే దాంట్లో వేయడానికి మనకి కాయిన్స్, అట్లానే మనకి కావాల్సిన తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలాగే ముత్యపు పూసలు, అట్లానే పగడ పూసలు, దాన్ని శ్రీఫలం అంటారు. ఇది మీ పూజా సామాగ్రి షాప్స్లో దొరుకుతుంది. శ్రీఫలం అంటే ఇస్తారు. శ్రీఫలం, అలాగే గురువింద గింజ కూడా ఉండాలి. అలాగే రాగితో కలిపిన కాయిన్స్ ఉండాలి. అట్లాగే నేను బంగారం వెండితో తయారు చేసిన 2 అరటిపళ్ళు కూడా పెట్టుకున్నాను. అలాగే వెండి నాణ్యము, అలాగే బంగారు కాసు, రూపాయి కాయిన్స్ కూడా అందులో వేసుకోవాలి. మనము ఈ కుబేర కుంచెకి ఇట్లాగా ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, పసుపు కుంకాలతో అందులో జవ్వాదు ప్లస్ పచ్చకర్పూరం కలిపి మనం బొట్టిట్లా అలంకరించుకోవాలి. ముందు ఈ ప్లేట్లో మనం రూపాయి కాయిన్లు, మనం 10 రూపాయల కాయిన్లు, రూపాయి కాయిన్లు ఏవైతే తీసుకున్నామో వాటిని అరేంజ్ చేసుకోవాలి. ఈ లక్ష్మీ కుబేర కొంచెం పెట్టుకున్న దగ్గర నుంచి నాకైతే చాలా బాగుందండి. మరి మీ ఇష్టం, మీరు అరేంజ్ చేసుకుంటారంటే చేసుకోండి. నాకైతే పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి పెట్టుకున్నాక. మనసుకి కొంచెం ఆనందం అనిపించింది. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది తగ్గింది నాకు. ఇలాగ రూపాయి కాయిన్స్తో అన్నిటితో అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే కుంచెని మనం డైరెక్ట్గా ప్లేట్లో పెట్టకూడదు. ఇలాగ అరేంజ్ చేయాలి. ముందైతే మనం కుంచెలోకి అన్నీ ఫిల్ చేసుకున్నాక అప్పుడు దాని మీద పెట్టుకుందాం. ముందు కుంచెలోకి ఫస్ట్ మనము పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ వేయాలి. వేసే ముందు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయాలి. పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, అట్లానే గంధము, అక్షింతలు కూడా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ వేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ నేను ఈ తామర గింజలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనం ఆల్మోస్ట్ అన్ని వస్తువులు కూడా మనకి సముద్రంలో దొరికేవి. మీ అందరికీ తెలుసు మనకి లక్ష్మీదేవి సముద్రంలోనే పుట్టిందని. ఇప్పుడు తామర గింజలు వేసిన తర్వాత 3 సార్లు బియ్యం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటెం తీసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ నేను గోమతి చక్రాలు తీసుకున్నాను. 4 అన్నీ 4 తీసుకున్నాను. ఈ గోమతి చక్రాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ 3 సార్లు బియ్యం ఇట్లా వేసుకోవాలి. నేను కూడా ఎవరి దగ్గర చూశానండి. ఇలాగే శ్రీఫలం వేసుకుని మళ్ళీ 3 సార్లు వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటెం 4 లక్ష్మీ గవ్వలు పసుపచ్చగా ఉంటాయి చూడండి, అవి 4 వేసి మళ్ళీ 3 సార్లు బియ్యం వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అరటిపళ్ళు, వెండివి బంగారంతో తయారు చేసినవి, ఆ 2 కూడా వేశాను. మనం ఈ లక్ష్మీ కుబేర కుంచెలో ఎందుకు వేస్తున్నామంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో ఈ వస్తువులన్నీ కూడా అక్షయం అవ్వాలి. ఎప్పుడు మనకి లోటు ఉండకూడదు. నెక్స్ట్ పగడపు పూసలు వేశాను 4, అట్లానే 3 సార్లు బియ్యం వేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ముత్యాలు తీసుకుందాం. 4 ముత్యాలు, ఈ 4 ముత్యాలు కూడా వేసుకుని మళ్ళీ వేద్దాం. ముత్యాలు కూడా సముద్రంలో దొరికినవే కదా మనకి, పగడాలు, ముత్యాలు కూడా. అట్లాగే నెక్స్ట్ గురువింద గింజ ఎందుకు వేస్తాము అంటే అందరూ అంటారు ఎవరింట్లోనైనా సరే గురువింద గింజ అంత బంగారమైనా ఉంటుంది అని. సో గురువింద గింజ కూడా మనం వేసుకుంటాం, అది కూడా శుభమే. నెక్స్ట్ మనం దీంట్లోకి కాయిన్స్ వేసుకుంటాం. ఎందుకంటే కుంచె ఎందుకు పెట్టుకుంటాము, డబ్బుకి లోటు ఉండకూడదని. సో బంగారము, డబ్బు, మంగళద్రవ్యాలు దేనికి మనకు లోటు ఉండకూడదని కుంజలో ఏర్పరచుకుంటాం అనమాట. సో ఇట్లా మళ్ళీ 3 సార్లు బియ్యం వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా 4 రాగి నాణ్యాలు, అవి కూడా వేసుకుని మళ్ళీ కొంచెం బియ్యం 3 సార్లు వేసుకుందాం. సో ఇక్కడితో ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ వెండి లక్ష్మీ రూప్ అనమాట, అది కూడా పెడుతున్నాను. అట్లానే బంగారంతో తయారు చేసిన రూపు కూడా పెడుతున్నాను. 2 లక్ష్మీదేవివే.
ఎందుకంటే ఇది లక్ష్మీ కుబేర కుంచం అనుకున్నాం కదా. సో మొత్తం బియ్యంతో ఫిల్ చేసేద్దాం. ఇట్లా ఫిల్ చేసిన తర్వాత దీనిని అలాగా ప్లేట్ మీద బ్యాలెన్స్ చేసి పెట్టాలి. ఒకటి, మనం శుభ్రం చేసుకునేటప్పుడు కుంచె తోముకుంటాం కదా, ఇలా చూడండి, ఇలాగా కుబేరుడి ప్లేస్ నార్త్ కదా, నార్త్లో ఏర్పరచుకోవాలి. మనము కుబేర కొంచెం ఎప్పుడైనా తోమిన తర్వాత బోర్లించకూడదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా నా దేవుడి మందిరం మొత్తం ఇట్లా అలంకరించుకున్నాను. జై హింద్.